నమస్కారం. నేను మీ మైనంపాటి మురళీకృష్ణ. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి విషయం బాయ్కాట్ లైలా. ఇది ప్రస్తుతము చిత్ర పరిశ్రమలో చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటి విషయం. దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఈ మధ్య ఒక పిచ్చి కుక్క కూడా తిరుగుతూ ఉంది. సారీ, పిచ్చి కుక్క కాదు, మనిషి. ఆ మనిషి పేరు పృథ్వీరాజ్. ఇతను దాదాపు 30 సంవత్సరాల క్రితం సినిమా ఫీల్డ్కి వచ్చాడు. సినిమా ఫీల్డ్కి వచ్చి చిన్న చితకా వేషాలు వేసుకుంటూ ఉండేవాడు. కానీ స్వభావం మటుకు పిచ్చి కుక్క స్వభావం అవుతుంది. కుక్కలు ఏ విధంగా తిరుగుతూ ఉంటాయో, కుక్కలకి ఏ విధంగా వాయు వరుసలు ఉండవో, అదేవిధంగా కొంతమంది కూడా మనుషులు ఉంటారు. ఆ విధంగా తిరిగినటువంటి వాళ్ళు పవిత్రమైన సినిమా ఫీల్డ్కి వచ్చి కళారంగం మీద ఆసక్తితో ఉండకుండా వీళ్ళు కుక్కల వలె కూడా ఉంటారన్నమాట. వాయు వరుసలు లేకుండా కుక్కలు ఎలా తిరుగుతూ ఉంటాయో కొంతమంది అలా తిరుగుతూ ఉండటం వల్ల వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నాశనం చేసుకుంటారు. అటువంటి వాళ్ళకి 30 ఏళ్ళు అయినా కానీ సినిమా ఫీల్డ్లో ఏమీ ప్రయోజనం ఉండదు. అటువంటి నటులు కొంతమంది ఉన్నారు. నేను పృథ్వీరాజ్ గారిని గురించి చెప్పట్లేదండి, మీరు మళ్ళీ ఆయన గురించి చెప్పి అనుకుంటారేమో. ఆయన గురించి కాదు, ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఈ పృథ్వీరాజ్ అనేటువంటి ఆయన సినిమా ఫీల్డ్లో వచ్చాడు. మరి 20 ఏళ్ళ 30 ఏళ్ళ ఇండస్ట్రీ, 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని అంటూ ఉంటాడు. ఒక డైలాగ్ అది యాక్చువల్గా. ఆ డైలాగ్ ద్వారా కూడా ఆయన పాపులర్ అయ్యాడు. మరి ఈయన 30 ఏళ్ళ నుంచి కూడా ఆయనకి ఎందుకు గుర్తింపు రాలేదు? ఈ విషయం ఆయన ఆలోచించుకోవాలి. సరే, ఇప్పుడు వచ్చింది. వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో గుర్తింపు వచ్చింది కాబట్టి అతనికి మంచి పాత్రలు ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళు ఆయనకి ఎంతో ఎంకరేజ్ చేశారు. మంచి మంచి పాత్రలు కూడా ఇవ్వటం జరిగింది. ఈవెన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన్ని మంచి మంచి పాత్రల ద్వారా కూడా ప్రోత్సహించారు. ఈ విధంగా వచ్చినటువంటి పృథ్వీ గారికి తర్వాత ఆశ పోయి అత్యాశ కలిగింది. అత్యాశ కలిగి తర్వాత మెల్లగా రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం జరిగింది. కుక్కల గురించి కాదని ఎందుకు చెప్తున్నానంటే, కుక్కలకి విశ్వాసం ఉంటుంది, కానీ కొంతమందికి విశ్వాసం కూడా ఉండదు. వాళ్ళ కుక్క కంటే కూడా నీచమైనటువంటి మనుషులు. నేను చెప్పేది పృథ్వీరాజ్ గారి గురించి కాదండి, జంతువుల లక్షణాలు, కొన్ని మనుషుల లక్షణాల గురించి చెప్తున్నాను. కుక్కల వంటి స్వభావం కలిగి ఉండి, స్వభావం అంటే కుక్కల ద్వారా ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ, కానీ విశ్వాసం లేనటువంటి కొంతమంది ఉంటారు. పృథ్వీరాజ్ గారు కాదు, అటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, అటువంటి స్వభావం గల వాళ్ళు. వీరు ఏం చేశారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. అప్పటిదాకా వీళ్ళని ఎంకరేజ్ చేసింది ఎవరు? మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మరి వాళ్ళని ఎంకరేజ్ చేసినప్పుడు వాళ్ళంతా విశ్వాసంగా ఉండాలి కదా. అలా చేయలా, వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఏం చేశారంటే ఇంకా విపరీతంగా వీళ్ళని తిట్టడం స్టార్ట్ చేశాడు. భౌమని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు, చిరంజీవి గారిని విమర్శించారు. ఆ విధంగా చేశారు. ఇతను చేసినటువంటి ప్రచారానికి కూడా వైఎస్ఆర్ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అతను ఎంతో ఉదాత్తములని కూడా భావించి అతనికి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక పెద్ద పోస్ట్ ఇచ్చారు. కానీ 30 ఏళ్ళు కుక్కలాగా జీవించిన వాళ్ళకి వెనకటి గుణమేళం అని అంటారు కదా. అతను ఏం చేశాడు, ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి భార్య అయినటువంటి అమ్మగారి గురించి కూడా ఇతను కామెంట్ చేశాడు. అప్పటి వరకు కూడా అటువంటి కల్చర్ మన రాష్ట్రంలో కూడా లేదు. వ్యక్తిగతంగా ఇటువంటి కూడా చేసేవాళ్ళు కాదు. ఆ సమయంలో అమరావతి రైతులు ఒక ఉద్యమం చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క భార్య గారు అక్కడ వాళ్ళని పరామర్శించడానికి వచ్చినప్పుడు తన నగలను కూడా కొన్నింటిని డొనేషన్గా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా కొంతమంది తమకు తోచినటువంటి డొనేషన్ ఇచ్చారు. ఈ సందర్భంలో పృథ్వీరాజ్ గారు ఒక ఆడమనిషి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు భార్య గురించి కూడా ఒక దారుణమైనటువంటి కామెంట్ చేశారు. అసలు ఆమెను గురించి మాట్లాడే దమ్ములు ఇతనికి ఎట్లా ఉన్నాయి, అతనికి ఎలా వచ్చినాయో తెలియదు. వెంటనే కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అంటే ఆయన ఊరుకుంటాడా? అందులో చంద్రబాబు నాయుడు గారి భార్యను అంటే ఆయన ఊరుకుంటాడా? వెంటనే తగిన రియాక్షన్ ఇచ్చారు. నెక్స్ట్ డే కల్లా ఈ పృథ్వీరాజ్ గారి యొక్క చరిత్ర మొత్తం కూడా బయటపడింది. ఆయన పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఉంటూ
చేసేటువంటి చాలా దుర్మార్గమైన పనులు, ఈయన రాసలీలలు, ఇవన్నీ కూడా రికార్డుతో సహా విత్ ప్రూఫ్లు కూడా బయటపెట్టారు. ఆయన కొంతమంది మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, మహిళల్ని గెస్ట్ రూమ్లోకి తీసుకుపోవడం, ఆయన విషయాలు మొత్తం కూడా బయటపడిపోయింది. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి విషయం కూడా తెలుసుకొని, అర్హత లేని వాడికి పదవి ఇచ్చాను అని తెలుసుకొని వెంటనే కూడా ఆయన అక్కడి నుంచి కూడా తొలగించేశారు. ఎంతో పుణ్యం చేస్తే కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో రానటువంటి పెద్ద పదవికి వచ్చిన పృథ్వీ గారు తన యొక్క 30 years కుక్క బుద్ధితోటి, కుక్క కాదు, కుక్క బుద్ధి వంటి బుద్ధితోటి ఆయన పదవి పోగొట్టుకున్నారు. బయటకు వచ్చారు. కొంతకాలం ప్లాట్ఫామ్ లాగా రోడ్లు వెంబడి తిరిగారు. మరలా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు. కానీ చిరంజీవి గారి దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే ఆయన టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. కాబట్టి ఇతని దగ్గర ఉన్నటువంటి జస్ట్ నటన అనే కొంత టాలెంట్ కూడా ఉపయోగించుకొని మరలా కూడా అతనికి అవకాశం ఇచ్చారు. వెంటనే ఇతను మరలా ప్రారంభించారు. వీళ్ళ వైపు చేరి మళ్ళీ జగన్ గారిని విమర్శించడం ప్రారంభించారు. సరే, ఈలోపు జగన్ గారి ప్రభుత్వానికి ప్రజలు కోరుకునేటువంటి కొంత మార్పుతోటి 40% ఓటు బ్యాంక్ ఉన్నా కానీ తక్కువ ఓటు బ్యాంక్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్లస్ పవన్ కళ్యాణ్ గారు ప్లస్ బీజేపీ పార్టీ, ఆ ముగ్గురు కలిసి తగిన ఓటు బ్యాంక్ కూడా ఉండటం వల్ల విజయం సాధించారు. సరే, బాగానే ఉంది, విజయం సాధించారు. ఆయన చక్కగా కూడా తన వృత్తి తను చేసుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు కదా. కానీ కుక్కతో ఒక వంకర అని అన్నట్టు ఈ సినిమా ద్వారా మరలా తన వంకర బుద్ధిని మరోసారి బయటపెట్టారు. ఈ సినిమాలో అతను పబ్లిక్గా స్టేజ్ మీదకి ఎక్కి సినిమాలో 150 మేకలు ఉన్నాయి, 70+80 మేకలు, గొర్రెలు, తర్వాత కొంతసేపటి తర్వాత వస్తే 15 సంఖ్యకి వచ్చేసినాయి. ఈ విధంగా ఇండైరెక్ట్గా వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య గురించి మాట్లాడారు. అరే లఫుట్గా నువ్వెంత, నీ బతుకెంతరా నీది? వైఎస్ఆర్ పార్టీ జగన్ గారి కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు. నువ్వు వాళ్ళ ఎమ్మెల్యేల సంఖ్య గురించి మాట్లాడతావు. నీ ముఖానికి ఒక్కసారి ఎమ్మెల్యే గెలువు తెలుస్తుంది నీకు. అతను చాలా హాస్యాస్పదంగా ఎగతాళిగా 15 మేకలే మిగిలాని ఒక ఎమ్మెల్యేలని, ఒక గౌరవమైనటువంటి ఎమ్మెల్యేలని, ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నికయ్యారు వాళ్ళందరూ, వాళ్ళని మేకలతోటి జంతువులతో పోల్చాడు ఇతను. ఆ విధంగా పోల్చబట్టే ఇతన్ని కూడా మేము జంతువులతో పోల్చాలేమో అని అనుకుంటున్నాం అనమాట. కానీ అతనంత దిగజారి మేము ఉండలేదు. అందుకే కుక్క కాదు పృథ్వీరాజు గారు అని చెప్తున్నాం అనమాట. ఈయన కుక్క కంటే ఇంకా గొప్ప, అది ఆయన పరిస్థితి. ఇట్లా ఉన్నప్పుడు వెంటనే కూడా అప్పుడున్నటువంటి విశ్వక్సేన్ ఈ సినిమాలో దాదాపు కొన్ని కుక్కలు, కొన్ని పందులు కూడా నటించాయేమో అని అనిపిస్తుంది. ఒక పంది కూడా నటిస్తుందేమో అని అనిపిస్తుంది. పంది ఎవరైనటువంటి నేను చెప్పను, పంది వంటి మనిషి. అతను ఎవరో నేను చెప్పక్కలే, మీకు తెలిసే ఉంటుంది, లేదంటే సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. ఈ విశ్వక్సేన్ అనేటువంటి ఆయన గురించి కూడా మనం మాట్లాడుకుంటే ఆయన అసలు పేరు దినేష్ ప్రసాద్ నాయుడు. ఈయన పేరు. ఇతని గురించి ఈ విధంగా ఎందుకు చెప్తున్నామంటే ప్రతిసారి కూడా ఎవరో ఒక గౌరవనీయ వ్యక్తులు గెలుక్కోవడం, వాళ్ళ పట్ల అసభ్యంగా బిహేవ్ చేయటం, తద్వారా తన సినిమాకు పబ్లిసిటీ వస్తుందని ఇతను భావిస్తూ ఉంటాడు. అట్లా భావిస్తే పబ్లిసిటీ వస్తుందని అనుకోవడం చాలా పొరపాటు. ఈవెన్ నువ్వు ఆర్జీవీ నుంచి నేర్చుకున్నావు ఇవన్నీ. ఇప్పుడు ఆర్జీవీ గారి సినిమా మొదటి రోజు సినిమా హాల్కి వెళ్ళి చూడు, దాదాపు 80% హాల్ ఖాళీగా ఉంటుంది. ఆర్జీవీ గారి సినిమాలకు వెళ్ళి చూడు, ఎవరో కొంతమంది తప్ప ఎవరు ఉండరు సినిమా హాల్లో. 80% ఖాళీ ఉంటుంది మొదటి రోజు కూడా. నీ పరిస్థితి కూడా అదే. ఇటువంటి నెగిటివ్ పబ్లిసిటీ చేసి పైకి రావాలనుకుంటే చాలా పొరపాటు. నువ్వు నిజంగా గొప్ప హీరో అయితే చక్కగా యాక్ట్ చేయి, మంచి బలమైనటువంటి కథను తీసుకోండి, అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేయి, తప్పనిసరిగా ప్రజలు ఆదరిస్తారు. ఆంధ్ర ప్రజలు ఎటువంటి వాళ్ళైనా ఎంత కొత్త వాళ్ళని కూడా ఆదరిస్తారు. బలమైన కథ ఉండి అద్భుతమైనటువంటి నటన కనుక చేస్తే చక్కగా కూడా ఆదరిస్తారు. పెద్ద హీరో కూడా అవ్వచ్చు, కింద నుంచి పెద్ద హీరోలు అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంతేగాని ఈ పనికిమాలిన వేషాలు వేయటం ఎందుకు? నీ పాపం పండే నువ్వు ఇటువంటి వైఎస్ఆర్ పార్టీ జోలికి వచ్చినావు. ఆయన అంటాడు విశ్వక్సేన్ గారు,
పృథ్వీరాజ్ గారు మాట్లాడినప్పుడు నేను లేనండి, ఆ టైంలో చిరంజీవి గారు వచ్చారు, ఆయన ఆహ్వానించడానికి ఈయన వెళ్ళాడట. అరే నువ్వు అసలు సినిమా హీరోవేనా? స్క్రిప్ట్ చూడకుండానే నువ్వు హీరో అయ్యావా? అంటే నువ్వు స్క్రిప్ట్ చూడకుండా నటించేటువంటి హీరో అనమాట. అంటే నీ అంత బేవర్స్గాడు ఇంకోటి ఉండడు. ఒక సినిమా హీరోకి అసలు ఆ సినిమా ఏంటి, ఆ సినిమా స్క్రిప్ట్ ఏంటి, ఏముంది, సబ్జెక్ట్ ఏంటి తెలియదా? తెలియకుండా, స్క్రిప్ట్ తెలియకుండా, ఏం తెలియకుండా నువ్వు నటించావు హీరోగా? అంటే కొంచెం దిమాగ్ ఉందా నీకు? నువ్వు మాస్కా దాస్ అంటారు కదా, నువ్వు పిగ్స్కా దాసువి, నువ్వు పందులకి గొప్ప దాసు, నువ్వు పందుల గుంపుకే నువ్వు నాయకుడిలాగా ఉన్నావు. ఏంటది నువ్వు అన్న మాట ఏంటి? పృథ్వీరాజ్ చెప్పినప్పుడు నేను లేనండి, అందులో 150 మేకలు ఉన్నాయి సినిమాలో, తర్వాత 15 మేకలు ఉన్నాయని చెప్పాడు. ఆ సినిమా ఆ డైలాగ్ అట సినిమాలో ఉందట. మరి సినిమాలో ఆ డైలాగ్ ఉన్నప్పుడు నీకు తెలీదా హీరోగా? మరి నువ్వెందుకు కోరుకున్నావు? నీకు తెలియకుండానే ఈ స్క్రిప్ట్ కూడా నడిచిందా? షూటింగ్ కూడా జరిగిపోయిందా? ఆ డైలాగ్స్ అన్నీ సినిమాలో ఉంచబడ్డాయా? నీ సినిమాలో ఏం డైలాగ్స్ ఉందో నీకు తెలియదు. నువ్వేం హీరోరా వెధవా, పిక్స్గా దాస నువ్వు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే తాట తీస్తాం బిడ్డ, ఏమనుకుంటున్నావు నువ్వు? తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చారు. మేమందరం కూడా మెగాస్టార్ చిరంజీవి అభిమానులమే యాజ్ ఏ హీరోగా. ఆయన గొప్ప నటుడు, మేమందరం కూడా ఆయన ఫ్యాన్సే ఒక రకంగా. ఆయన పాటలు ఇష్టపడతాం, ఆయన డ్యాన్సులు కూడా ఇష్టపడతాం. మెగాస్టార్ చిరంజీవి గారు రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, ఇంటర్నేషనల్ స్థాయిలో గొప్ప హీరో ఆయన. సార్ ఇటువంటి పందులతోటి, కుక్కలతోటి మీరు తిరగదు సార్. వాళ్ళది ఏంటి, మీ స్థాయి వేరు. ఎక్కడికి పడితే అక్కడికి రాకండి. మీరు టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి, చిన్న సినిమాలని ఎంకరేజ్ చేయడానికి మీరు వస్తారు. ఆ విషయం చిరంజీవి అభిమానులుగా మాకు అందరికీ తెలుసు. కానీ ఇటువంటి పనికిమాలిన వాళ్ళు, పనికిమాలిన సినిమాలు తీసే సి గ్రేడ్ కూడా కాదు, డి గ్రేడ్ సినిమాలు ఇవి. ఇటువంటి సినిమాలు మీరు రావద్దు సార్ మీరు అని కూడా మేము ఆయన కోరుకుంటున్నాం. నువ్వు ఇటువంటి సినిమాలు, నీ ఇష్టం వచ్చిన సినిమాలు తీసుకో. కానీ ప్రముఖ రాజకీయవేత్తలు, వైఎస్ఆర్ పార్టీ జగనన్న కనుక ఏమైనా అంటే మటుకు బిడ్డ ఆల్రెడీ వచ్చేసింది బాయ్కాట్ అని చెప్పేసి. ఇది కొన్ని లక్షల మంది ఫాలో అవుతున్నారు. నీకు సినిమా కావాలంటే గొప్ప కథ యాక్ట్ చేసుకో, గొప్ప కథ తీసుకో, మంచి యాక్ట్ చేసుకో, పబ్లిసిటీ చేసుకో, పైకి రా. కానీ ఈసారి మటుకు నీకు తప్పనిసరిగా తగిన గుణపాఠం మటుకు ఇవ్వాలని చూస్తున్నాం. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క సినిమాకి ఏ సర్టిఫికేట్ ఉంది? ఏ సర్టిఫికేట్ అంటే దీని మీద మేము ఆల్రెడీ హైకోర్టులో కూడా పిల్లు వేయబోతున్నాము. ఆ ప్రాసెసింగ్లో ఉంది. అందరికీ తెలిసిన విషయం ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఈ లైలా అనే సినిమాని చూడొద్దు మీరు విత్ చిల్డ్రన్. ఏ సర్టిఫికేషన్ అంటే ఏంటంటే అడల్ట్ ఓన్లీ సర్టిఫికేట్. అంటే పెద్దవారు మాత్రమే చూడాల్సిన సినిమాలు కొన్ని ఉంటాయి. కొన్ని సినిమాలలో విపరీతమైన హింస, విపరీతమైనటువంటి ప్రేమ సన్నివేశాలు, విపరీతమైనటువంటి రోత పుట్టించే సన్నివేశాలు అట్లా ఉన్నప్పుడు అటువంటి చిన్నపిల్లలు కనుక చూస్తే వాళ్ళ మనసు చెడిపోతుంది. మీరు రీసెంట్గా అందరూ చూసే ఉంటారు, సంక్రాంతికి వస్తున్నాను ఒక సినిమా వచ్చింది. వెంకటేష్ గారు అద్భుతంగా యాక్ట్ చేశారు. దాదాపు 300 కోట్ల క్లబ్లో జరిగింది. అందులో ఒక పిల్లవాడి క్యారెక్టర్ ఉంది. ఆ పిల్లవాడు ఈ సినిమాలు చూసి ఇది ఓటీటీ సినిమాలు చూస్తాడు. ఓటీటీలో కొన్ని వెబ్ సిరీస్ చూడటం ద్వారా అమ్మన బూతులు తిడుతుంటాడు. అత్యంత జుగుష్టాపరమైన మాటలు మాట్లాడుతుంటాడు. ఈ విధంగా ఒక చిన్నపిల్లలు, ఒక మైనర్ బాలురు బాలికలు కూడా ఏ సర్టిఫికేట్ ఉన్నటువంటి సినిమాలు కానీ చూసినట్టయితే వాళ్ళ మానసిక పరిస్థితి చెడిపోతుంది. వాళ్ళు విపరీతమైన పరిణామాలకు కూడా దారితీస్తుంది. అందుకే ఈ సర్టిఫికేట్ ఉన్నటువంటివి పెద్దవాళ్ళు మాత్రమే చూడాలి, చిన్నపిల్లలు చూడకూడదు. దాని మీద మేము పిల్లు వేయబోతున్నాము. కేవలం అడల్ట్స్ ఓన్లీ అలౌ చేయాలి. మైనర్స్ని, కింద వయసు వాళ్ళని ఏ సర్టిఫికేట్ ఉన్న సినిమాలోకి అలౌ చేయకూడదు. ఇది ప్రభుత్వం కూడా అమలు చేసేటటువంటి విధంగా మేము దీన్ని ప్లాన్ చేయబోతున్నాం. కాబట్టి ఈ సినిమాను కూడా ఆల్రెడీ బాయ్కాట్ చేస్తున్నారు. తప్పనిసరిగా కూడా మీరు పిల్లలతో ఎవరు కూడా ఈ సినిమా రావద్దు. ఇది ఫ్యామిలీ సినిమా అయితే కాదు, అడల్ట్స్ ఓన్లీ సినిమా. పెద్దవాళ్ళు మాత్రమే చూడాలి, చిన్నపిల్లలు రావద్దు. ఎందుకంటే చాలా రోత సన్నివేశాలు ఉండే అవకాశం ఉంది. నేను చెప్పడం కాదు, ఏ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి సెన్సార్ బోర్డు వాళ్ళు చెప్పారు అది. కాబట్టి విశ్వక్సేన్ గారికి చెప్తున్నామండి, ఈయన విశ్వక్సేన్ పేరు ఎందుకు మార్చుకున్నాడంటే ఈయన జాతకం చూపించుకున్నాడట. జాతకం చూపించుకుంటే నీ జాతక ప్రకారం నువ్వు అత్యంత దరిద్రమైన జాతకం ఇదని చెప్పారట.
ఆయన పేరు దినేష్ ప్రసాద్ నాయుడు ఆయన పేరు. అప్పుడు ఈ యొక్క జాతక శాస్త్ర ప్రకారము ప్లస్ ఈ యొక్క న్యూమరాలజీ ఇవన్నీ కలిపి ఈయన పేరుని విశ్వక్సేనని మార్చుకున్నాడట. నువ్వెంత పేరు మార్చుకున్నా నీ గ్రహాల స్థితి దరిద్రంగానే ఉంది. నీకు ఖచ్చితంగా వార్నింగ్ ఇస్తున్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కనుక నీ స్క్రిప్ట్ల ద్వారా ఏదైనా పిచ్చి పిచ్చి వేషాలని చేస్తే బాయ్కాట్ చేయండి ఈ సినిమాని.